Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఈ ఏంజల్స్కి, మహాతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి, అందరికీ, ప్రతి ఒక్క దివ్యాత్మకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఈ జ్ఞానాన్ని, రామ్త విజ్ఞానాన్ని ఇంగ్లీషు మనకు షేర్ చేయడానికి మేడం వచ్చారు. మరి ఆ మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. శ్రీలక్ష్మి మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను శ్రీలక్ష్మి, వన్నెస్ వెజిటేరియనిజం నా ఛానల్ క్రియేటర్ స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చినందుకు రామ్తా మాస్టర్ కి వేల శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి, నాకు ఇక్కడ వన్నెస్ లో జాయిన్ చేసుకొని నాకు ఈ రామ్తా ద్వారా ఆత్మ జ్ఞానాన్ని నేను పెంచుకుంటున్నాను. దానికి వేల కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి విశ్వంలోని ప్రతి ప్రాణకోటి అంతటిలోనూ నేనున్నాను, అందులో అందరం ఉన్నాము. కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఓవర్ టు యు మేడం. ఈ క్షణంలో, ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈ చైతన్యానికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకనంటే ఇలాగా ఉన్నా, ఎలా ఉన్నా తండ్రి ప్రేమ, ఇది కూడా తండ్రి ప్రేమ అని చెప్తాను మాస్టర్స్. నేను మళ్ళీ ఇది కూడా తండ్రి ప్రేమే. ఇలాగా ఉన్నా కూడా చేస్తా, నేను ఇలాగా ఉన్నా కూడా నీ ద్వారా నేను మాట్లాడతానని వచ్చాడు నా తండ్రికి మరీ అనంత కోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఎందుకంటే ఎలా ఉన్నా అది అడ్డు కాదు, అది దేహానికే తప్ప నాకు కాదు అని చెప్పి నా తండ్రి ఇట్లా కూడా ముందుకు వచ్చాడు. మళ్ళీ ఈ పరిస్థితి కూడా ఎంతో కృతజ్ఞతలు తండ్రికి. ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది తండ్రికి. నిరంతరం చెప్పుకుంటూనే ఉండాలి మాస్టర్స్, మనకి నిరంతరం చెప్పుకుంటూనే ఉండాలి. అదే మన జన్మకి, మన ఈ జన్మకి సార్థకత. మనం దాన్ని గుర్తించి, ఆ గుర్తించిన దానికి గ్రాటిట్యూడ్ తెలియచేసుకోవడం. ఈ కళ్ళ ద్వారా ఇలా చూడగలుగుతున్నా, ఈ చెవుల ద్వారా ఇలా వినగలుగుతున్నా, ఈ నాలుక ద్వారా, ఈ నోటి ద్వారా, ఈ శబ్దం ద్వారా ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలం తండ్రి యొక్క చైతన్యం, అనంత ఈశ్వ చైతన్యం, ఆ మహామూల చైతన్యం. ఆయన ప్రేమే, ఆయన కరుణే ఈరోజు ఈ అద్భుతంగా మరి ఒక్క కొత్త జన్మనిచ్చి నూతనంగా ఈరోజు సరికొత్తగా నూతన జన్మ తీసుకున్నాం. ప్రతి ఒక్కరు మాస్టర్స్ ప్రతిరోజు ఒక జన్మనిస్తున్నాడు తండ్రి మనకి. అలాంటి ఈ జన్మ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటాం. ఏది అడ్డు కాదు బిడ్డ, నువ్వు పద, నేనున్నాను అంటాడు తండ్రి. ఎప్పుడు కొంచెం తండ్రి ఏం చెప్తున్నాడని చెవు తండ్రి దగ్గర పెడితే చాలు, అన్నీ చేసేసుకుంటాడు తండ్రి. ఎస్. మరి కొంచెం మీకు ఏమైనా వాయిస్లో తేడా ఉంటే నన్ను కొంచెం హృదయపూర్వకంగా మీకు విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఒక 2 days అలా ఉండవచ్చు మేబీ. అది కూడా మొత్తం అనంత చైతన్యానికి అర్పించేద్దాం. మిమ్మల్ని ఈ జీవశక్తి అపారంగా ప్రేమిస్తూ ఉంటుంది. ఎస్ తండ్రి, ఎస్, లవ్ యూ తండ్రి, లవ్ యూ. ప్రేమిస్తూ ఉంటుంది. మీ నిరంతర విస్తరణ ఈ విధంగా దివ్య మానసాన్ని పరివ్యాప్తం చేస్తుంది. ఎస్ తండ్రి, ఎస్ బంగారు తండ్రి. ఆ తండ్రి చూడండి మాస్టర్స్, అబ్బాబాబా, ఆ తండ్రి తన
సర్వ కార్యాలను మీలో నుంచే చేస్తూ ఉండడమే కాకుండా అన్ని అనుభూతులను మీ ద్వారానే పొందుతూ ఉన్నాడు. ఎస్ 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 తండ్రి. చూడండి, ఈ అక్షర రూపంలో అదే చెప్తున్నాడు తండ్రి, ఈ వాకు ద్వారా అదే పలుకుతున్నాడు. చూడండి, ఎస్. ఎందుకంటే ఈ దేహం ద్వారా తండ్రి ప్రతి దాన్ని అనుభూతి పొందుతూ అనుభవం చెందుతున్నాడు కదా. మీరుగానే ఉంటున్నాడు. ఎస్, నేనుగానే ఉన్నాడు నా తండ్రి. ఆ దైవం మీరే. ఎస్, ఆ దైవం నేనే. మీ జీవితం ద్వారా అనుక్షణము ఆ దైవం విస్తరిస్తూ ఉన్నాడు. ఎస్, ఈ దేహం ద్వారా అనుక్షణం విస్తరిస్తూ ఉన్నాడు నా తండ్రి. ఎస్, అందువల్లే మీరేం చేస్తున్నా, మీరేం చూస్తున్నా దేవుడి సృష్టిలో చక్కగానే కనిపిస్తూ ఉంటుంది. ఎస్, అవును నా తండ్రి, బంగారు తండ్రి. నేను ఇంతకన్నా ఇంకే మాటలు ఉన్నాయో వర్ణించడానికి చెప్పడానికి అర్థం కావట్లేదు కానీ ఎస్, ఈ భూతలం మీద సర్వస్వాన్ని ఆలోచన నుంచి, కాంతి నుంచి మీరే సృష్టించారు. ఈ విధంగా ఈ స్వర్గ సామ్రాజ్యం, ఈ దైవ సామ్రాజ్యం తన ప్రియ సంతానంగా అంటే మీలో నుంచే, అంటే తనలో నుంచే విస్తృతమవుతూ ఉంటుంది. మీ సృజనాత్మకతను ఆనందం కోసమే వ్యక్తీకరిస్తున్న మహా సౌందర్య స్వరూపాలు మీరే. ఎస్ తండ్రి. కనుక సదా ఆత్మ ప్రేమికులుగానే మీరు అలరారాలి. ఎస్, అదే చేస్తాను తండ్రి. ఎస్ ఎస్, అలా ఎప్పుడన్నా పొరపాటున అలా గతి తప్పితే మొటిక్క వేసి నువ్వే కూర్చోబెట్టు తండ్రి. ఎస్ ఎస్. మాస్టర్, ఎంతో సంతోషం స్వామి, ఎంతో సంతోషం స్వామి. నాకు ఇంకో సందేహం కూడా కలుగుతుంది. మానవుడు 1,50,00,000 సంవత్సరాల నుంచి ఈ భూతలం మీద ఉంటున్నాడని మీరు అంటున్నారు. మరి నాకు తెలిసినంత వరకు సుమారు 10 లక్షల సంవత్సరాల్లో మహా అయితే 20 లక్షల సంవత్సరాల నుంచి మాత్రమే భూమి మీద మానవుడి ఉనికికి సాక్ష్యాలు లభిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరి ఇప్పుడు మీరేమంటారు అని అడుగుతున్నాడు. ఎవరు? స్టూడెంట్ తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి చెప్తున్నాడు, విషయం అర్థమయ్యేందుకు ఇది వినండి. పురాణత్వం శాస్త్రజ్ఞులు తమకు లభించిన వస్తువుల్లోంచి కర్బన అణు ధార్మికతను లెక్కకట్టి ఆ వస్తువుల వయసును నిర్ణయించి చెబుతారు. ఏ వస్తువుకైనా ఆ అణు ధార్మికతను తెచ్చిపెట్టే కాంతి మూలం మీ సూర్యుడే. ఆ సూర్యుడి కాంతి భూమి మీదకి దూసుకు వచ్చి ఢీకొంటున్నది మీ శాస్త్రజ్ఞులు ఊహిస్తున్న సమయం నుంచి మాత్రం కాదు. జలంతో ఆవరింపబడి ఎంతో కాలం మీ భూగ్రహం ఉండేది కనుక. అంటే చూడండి, తండ్రి చెప్తున్నాడు చూడండి, ఇది ఏ శాస్త్రానికి ఏ సైన్స్కు అందని జ్ఞానం ఉండేది. ఆ జలమే, ఈ సముద్రాలు, ఈ భూ వాతావరణం ఎంతో కాలం జలమయంగానే ఉండేది. ఆ జలమయ గ్రహానికి సూర్యకిరణాలు వచ్చి తగులుతున్నప్పుడు చెదిరిపోతూ ఉండేది. పరివర్తనానికి లోనవుతూ ఉండేది. అందువల్ల ఎక్కడ చూసినా చెదిరిపోతున్న కాంతి మాత్రమే కనిపిస్తూ ఉండేది కనుక అణు ధార్మికతకు లోనయ్యే ఏ వస్తువు అప్పుడున్నట్లు అప్పుడు ఉండేది కాదు. అయినా పురాణత్వం శాస్త్రజ్ఞులు మాత్రం మొదట్లోంచి సూర్యకాంతి భూమి మీద ప్రసరిస్తూ ఉన్నట్లే ఊహిస్తూ మానవుడి వయసును, తమకు లభిస్తున్న పదార్థాల అణు ధార్మికతను లెక్కపెట్టే పద్ధతిలోనే నిర్ణయిస్తున్నారు.
అంటే చూడండి, మనం ఏమనుకోవాలి దీనికి అర్థము? తండ్రిని ఏమనుకోవాలా? ఆయనే సర్వము, సృష్టి మూలం అనుకోవాలా? చూడండి, ఆయనకి భూమి పుట్టినప్పటి నుంచి అసలు ఆది ఆది ఈ సృష్టి ఆరంభం నుంచి చెప్తున్నాడు చూడండి. దానికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అసలు మన ఈ శాస్త్రాలకు ఈ ఏదైతే సైన్స్ దాని అందరికి అంతనంత జ్ఞానాన్ని చెప్తున్నాడంటే ఎలా చెప్తాడు ఆయన? దానికి అప్పటి నుంచి ఉన్నాడనే కదా దానికి అర్థం. దేవుళ్ళు మానవ ఆకృతిలో 1,50,00,000 సంవత్సరాల నుంచి ఈ భూతలం మీద జీవిస్తున్నారని సాగిస్తున్నారని ఆ మానవాకృతి ఎన్నో పరిణామాలకు ఎన్నోసార్లు లోనైన తర్వాతే ప్రస్తుతపు స్వరూపం స్థిరపడింది. అయినా ఇప్పుడున్న స్వరూపం అట్లా ఎన్నోసార్లలా ఇది అయిన తర్వాత అది మార్పు చెందిన తర్వాత ఇప్పుడున్న స్వరూపాలు ఉన్నాయంట మన అందరికీ. మానవ స్వరూపం సత్యాన్ని నిర్ధారించడానికి ఓ రహస్య కీలకాన్ని మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. నిజానిజాలను ఎట్టొచ్చి మీ ధ్యాన సాధనతో స్వయంగా మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను చెప్పేది నేను చెప్తున్నాను, మీరు నమ్మతారా లేదని కాదు, కానీ ఎటొచ్చి మీరే మీ ధ్యాన సాధన ద్వారా మీరే దాన్ని నిర్ణయించుకోవాలి, మీరే తెలుసుకోవాలి చెప్తున్నాడు. మానవ వాతావరణ వర్ణాలన్నిట్లో అన్ని చోట్లకి నా ఈ వర్తమాన కథనే బాగుందని మీరు ఎందుకు అనుకుంటున్నారో ఇప్పుడు చెప్పండి మాస్టర్. ఈ కథనే నేను ఎందుకు బాగుందంటున్నారు స్వామి? మీ వివరణే అన్నిటికన్నా చక్కగా నాకు నచ్చింది కనుక. మళ్ళీ తండ్రి చెప్తున్నాడు, అంత చక్కగా అది మీకు ఎందుకు నచ్చుతుంది మాస్టర్? ఎందుకంటే మనమందరం పరిపూర్ణలమేనని మనమెవరము వేరెవ్వరికి తీసిపోమని మీరు అనుకుంటున్నారు కనుక, మన ఉనికి శాశ్వతం అని మీరు అనుకుంటున్నారు కనుక. మళ్ళీ తండ్రి చెప్తున్నాడు, మాటికి అదే సత్యం. ఈ మాటకు అర్థం మతాలు మీకు ఇప్పటి వరకు బోధించిన విషయాలు ఎన్నో అబద్ధాలు కూడా కావచ్చునని, దీనికో అద్భుతమైన మరో అర్థం కూడా ఉంది తెలుసా? ఏ యముడు, ఏ నరకము, ఏ పాపము, ఏ అధోగతి, ఏ భయపెట్టే దేవుడు ఎక్కడ ఉండకపోయి ఉండవచ్చునేదే నా మాటలకు ఉన్న మరో అర్థం. మత బోధనల్ని అబద్ధాలే కావచ్చునని, అవన్నీ అబద్ధాలే. ఎస్ మేడం, ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. Only works through you but feels through you. Is through you. You are that which he is, and that reality is being recreated every moment. That is why everything you do, that you have ever done, has always been accepted in the eyes of God. Everything here, which is born of thought and light, you created. Thus the kingdom of heaven, the kingdom of God, has been expanded through his beloved sons, you himself. So love what you are immensely, for you are a beautiful thing who has created all things for the joy of it. Student asking the Ramta master. Friends, thank you Ramta. Thank you master. I have another question. You said that man has been here for 10.5 million years, but as I understand it, scientists have evidence that man has been here for only about million years, perhaps 2 million at most. Ramta master is saying,
For you do understand, your archaeologists have a way to date things based on the radioactivity of that which they find. What gives those things radioactivity is the light principle called your sun. At the light from your sun did not directly bombard this plane for as long as your scientists believe. For your planet was surrounded by water for a long time. The water was your oceans, which were still in the atmosphere at that time. When light from your sun hit the water in the stratum, what water diffused the light? Thus there was diffused light everywhere. Thus nothing was exposed to radiation as it is this day. At they determine the age of man through the radioactivity of that which they find, believing that the sun's rays had direct access to this plane for longer than they really did. The gods have been here as man for 10.1 million years in many forms of the embodiment in order to perfect it. And what I have just given you is a clue for you to contemplate so that you may reason this for yourself. Now tell me, Master, why do you choose this creation story over the others? Do you know why? Student asking. Simply because the explanation pleases me. Ramtha Master is telling. But why does it please you? Student asking. Because you speak that we are all perfect, that no one is less than anyone else, and that life is ongoing. Ramtha Master is telling. Indeed, and it would also mean that everything your religions have taught could be wrong. Do you know what is wonderful about that? It means that perhaps there really is no such thing as a devil or hell or sin or damnation or a fearsome God. That they could be wrong, and they are. ఓకే మేడం, ఓకే. ఇప్పుడు ఈ చాప్టర్ ఏంటంటే దేవతల కన్నా మహోన్నతులు మీరు అనే చాప్టర్ మాస్టర్స్. నూతనత్వంలో భాగస్వామ్యం. ఓ పవిత్రమైన అనుభవం మానవత్వాన్ని పొందిన మీరు భగవతత్వాన్ని కూడా సంపూర్ణంగా అనుభవిస్తున్నారు కనుక ఎంతో ఆత్రతను, ఎంతో సృజనాత్మకతను, ఎంతో సత్యకతను సంతరించుకున్న మీరు ఎంతో మహనీయులు, నిజంగా దివ్యులు. మానవుడు నికృష్టుడు అనే బోధనలు ఎన్ని జరిగినా జీవితాన్ని మీరు ఎలా అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్నారన్న విషయమే నిజం. నిర్గుణం తెచ్చే ప్రధాన అంశం దైవ మానసంలో శాశ్వత పాత్రను పోషిస్తున్న మీరు నిజంగా దేవుని ముద్దు బిడ్డలే అన్న అవగాహన మీలో ఆవశ్యకంగా కలిగి తీరుతుంది. మీరు ఎంత విలువైన వారో ఇప్పటికీ మీరు గ్రహించడం లేదు. అయితే తత్ప్రాప్తి మీకు తప్పకుండా కలుగుతుంది. మీరు నాకు మాత్రమే కాకుండా సమస్త విశ్వంలోని చరాచర అగోచర సర్వజీవ చైతన్యమూర్తులకు సైతం ప్రియ సోదరులే.
ప్రియ సోదరులే, అది మీరు చెప్తేనే బంగారు తండ్రి అర్థమవుతుంది. ఇంత అర్థంగా, ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయంగా, అసలు వెలకట్టలేని అపారమైన ప్రేమతో, కరుణతో మీరు కురిపిస్తున్నారు కాబట్టి ఆ విషయం అర్థమవుతుంది తండ్రి. అపారమైన కృప, అనంత ప్రజ్ఞ, ఆ అసమానమైన ప్రేమ అయి ఉన్న ఆ అద్భుత మహా సంకల్పమే దైవమే మీ ప్రవర్తనలు ఎంత దౌర్జన్యపూరితంగా ఉంటున్నా సర్వస్వాన్ని భరిస్తూ కలిపి ఉంచుతుంది. మీ మహా సంపదను పూర్తిగా గ్రహించడం లేదు. మీలో ఏ ఒక్కరు లోపించి ఉన్నా ఈ జీవితము, ఈ విశ్వ సమస్తము, ఈ అణు నిర్మాణాలు సృష్టించబడి ఉండేవే కావు. అద్భుత ప్రజ్ఞతో కొనసాగే ఆలోచనల తీరుల్ని చిత్రావరణలతో సజీవాకృతులై జరిగే ఈ జగన్నాటకం అంతా మీ వల్లే, మీకోసమే ఓ వాస్తవంగా సృష్టించబడింది, విరాజిల్లుతుంది. దివ్య వ్యక్తీకరణమవుతున్నది. మీ గురించి మీరు ఎలా ఊహించుకుంటూ ఉన్నా ఈ విశ్వం సమస్త శోభలో మీ వంతు సృజనాత్మకత కూడా మేళవించే ఉంది. ఎంతో వైభవపేతలు మీరు. మీరందరూ కలిసే మానవత్వం అవుతుంది. లెక్కకు మిక్కిలిగా ఎన్నో స్వరూపాలు కనిపిస్తూనే ఉన్న మీలో ఏ ఒక్కరి ప్రతిరూపము ఏ ఒక్కరి ప్రతిరూపము ఒక్కరున్నట్టు ఇంకొకరు ఉండట్లేదు కదా, మరెక్కడా కనిపించదు. ఓ మహోన్నతమైన సుందర ధ్యానంలో మరింత విలక్షణ సౌందర్యాలతో నిత్య నూతనంగా విరబూస్తున్న వీరులే మీరు. అద్భుతమైన మీ అందరి విభిన్న స్వరూప సౌందర్యాల్లో స్వీయ సంకల్పాలతో సృజించబడుతున్న మీ దివ్య ప్రేమే ప్రకటితమవుతుంది. ఒకప్పుడు కాంతి ప్రభావాలను విరజిమ్మే ఆలోచనల తొందరల స్వరూపంతో ఉంటున్నటువంటి మీరే శాశ్వత వర్తమానంలో కొనసాగుతూ విరాజిల్లుతూ దైవాలు ఓ మహోన్నతమైన పరిశోధన సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న సత్సంకల్పంతో ఎన్నో జాగ్రత్తలతోనూ ఎన్నో ప్రయోగాలతోనూ పదార్థంతో దేహాలను లేక ఘనీభవ ప్రక్రియతో తయారయ్యే ఆలోచన స్వరూపాలను మీరు రూపకల్పన చేశారు. స్థూల శరీరధారులైన మీరు భౌతిక తలం మీద ఈ అనుభవాల సృజనాత్మకతను వ్యక్తీకరించగలుగుతూ దైవం అనబడుతున్న ఆ ఆలోచనకు ఉన్న అన్ని స్వభావ అంశాలను పరిశోధించి గ్రహించగలుగుతున్నారు. ఈ విధంగా అనంత సృజనాత్మకతలో సాగించే మీ సాహస కృత్యాల్లో రూపరహిత కాంతి స్వరూపాలే అయిన మీరు మానవత అనిపించుకుంటున్న పదార్థ కణజాలాల నిర్మిత దేహాలుగా పరివర్తితులయ్యారు. ఆ దేహధారణలో మీరందరూ దివ్య మానవులనే నామవాచకంతో దైవమానసం అని కీర్తింపబడుతున్న ప్రజ్ఞను జీవ పదార్థం కణజాలాల రూపాంతర దేహాలతో అభివ్యక్తీకరిస్తున్న వాళ్ళు అయ్యారు. మానవత అన్నది మహా ప్రశ్నార్థకమైన జీవ ప్రజ్ఞే. దేహకోశాలలో శ్వాసతో ప్రాణాన్ని నిక్షిప్తం చేయడమే కాకుండా ఆ ప్రాణాన్ని నిలబెట్టి ఉంచుకునే
స్ఫూర్తిని వాటిలో ప్రతిష్ఠించడమే కాకుండా ఓ దివ్యాశయంతో మీ శరీరాన్ని తీర్చిదిద్దడానికి పరిణితి దిశలో ప్రవర్తనమయమయ్యేందుకు మీ మహా వివేకాన్ని ఆ జీవ పదార్థపు అణువులున పొందుపరిచింది మీరే. పరిమాణ క్రమ శాస్త్రాన్ని మీరే నిర్మిస్తూ వెనుక కళ్ళ మీద లేచి నిటారుగా నిలబడిన నియాండల్ మానవాకృతి నుంచి ప్రస్తుతపు మహోసాపియన్ స్వయం ప్రజ్ఞ మానవతా స్థితి వరకు ఎదిగారు. ఇలతలం మీద ఈ మానవ పరిణామం ఇలాగే అనేక యుగాలు పర్యంతం ప్రవృద్ధమైన ఎన్నో ప్రయోగాల ఎస్ మేడం, ఓవర్ టు యు. ఓ మహోన్నతమైన తండ్రి, ఎంతో మహోన్నతమైన. చాప్టర్ 9 మేడం ఇది. ఓకే, చాప్టర్ 9 హయ్యర్ దెన్ ఏంజల్స్ అంట. ఏంజల్స్ ఐ టెల్ యూ టు బి ఏ పార్ట్ అంటే ఇక్కడ ఒక చిన్న ఇస్తారు మేడం. ఏమంటారు, ప్రతి చాప్టర్ కి కన్క్లూజన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇస్తారు కొంచెం మాస్టర్. ఐ టెల్ యూ టు బి ఏ పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ ఈజ్ ఏ హోలీ ఎక్స్పీరియన్స్. For when you become humanity, you are only experiencing God. చూడండి మేడం ఎంత బాగుంది అసలు ఈ వర్డ్ అయితే. I tell you to be a part of humanity అంటే నువ్వు మానవత్వంతో మనిషిగా ఉంటే ఏ హోలీ ఎక్స్పీరియన్స్ అంటే మొత్తం భగవంతునితోని మనం ఏకమై ఉంటామంట అక్కడ. అంటే హ్యుమానిటీ మీన్స్ అక్కడ ఆయన ఇంకొక అర్థం చెప్పినా కూడా మనకు అర్థమైంది ఏంటి, హ్యుమానిటీ అంటే మానవత్వం. అంటే మనం పూర్తి స్థితిలో అక్కడ యు ఆర్ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అంటే మనం దేవునితో ప్రయాణం చేస్తామంట. ఓన్లీ వెన్ యూ బికమ్ హ్యుమానిటీ హ్యావ్ యూ జర్నీ టు ద పెరిమీటర్స్ దట్ ఎన్కంపాస్ ద ఎంటైరిటీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అంటే మనము భగవంతునితోని ఆయనతోని మొత్తం కలిసి ఆయనలో లీనమైపోతామంట. అంటే అక్కడ ఏంటంటే ఆయన ఆ హెవెన్ అంటే స్వర్గపు టంచులల్లో విహరిస్తుంటాము ఆయనతోని కలిసి మనం. ఎంత బాగుంది మేడం అసలు ఇది. ఏమి ఆ వర్డ్స్ చూస్తే రాంత మాస్టర్ నిజంగా వేల ఒక్కొక్క వర్డ్ అసలు చిత్రం అంటే చిత్రం అనిపిస్తుంది. అంత ఫుల్ ఎనర్జీస్ అసలు ఇక్కడ చెప్పడానికి వస్తలేదు. అది అందులో లీనమైపోతున్నా నేను మొత్తానికి. యు ఆర్ రియల్లీ రాదర్ మేడం చెప్పండి. లేదు మేడం నేనేం చెప్పలేదు మేడం, చెప్పండి మేడం. ఎస్ ఓకే మేడం. ఓకే, యు ఆర్ రియల్లీ రాదర్ స్ప్లెండిడ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ యు ఆర్ volatile, creative, unpure and indeed divine. So you have been taught that you are wretched creators. What really matters is how you are known in the understanding called life. And in that understanding you are known as beloved of God the Father. For you are an eternal part of the mind of God. You have yet to realize how precious you truly are, but you will. So you are to me beloved, to are me who you are to me is a beloved brother, and not only to me but to all entities, seen and unseen, in all universes and in all levels of life. For we are all linked together through the grace, the intelligence, and for greater through the love of that which is termed God. The wondrous thought that supports and holds you throughout all eternity, regardless of all your outrageous endeavors. You are a grander treasure than you know. For without even one of you, life and universes and molecular structures would never have existed.
For you and because of you, life has become an exuberant display of the intelligence, of the drama, if you will, of the continuation of the patterns of thought into the brilliant colors of reality. You are precious indeed, for regardless of how you think of yourselves, you have added to the spectacular display of the totality of all that is. Splendid you are, for look at the lot of who comprise humanity in the sublance of your continuances. There is not one of you who looks like another. Thank you, madam. Over to you. ఎస్ మేడం, ఎస్. అలాగే ధ్యాన స్థితిలో ఉండిపోతున్నాయి. ఎంత అద్భుతంగా ఉంది. చాలా అంటే అసలు అర్థం ఏమింది తెలియట్లేదు మేడం. ఇక్కడ నాకైతే కళ్ళలో ధారపాతంగా నీళ్లు కారుతున్నాయి. ఆ నీళ్లు అడ్డం పడి నాకు అక్షరాలు, అందుకే వెతుక్కుని మళ్ళీ తూడ్చుకుంటా చదువుతున్నాను. తండ్రి మేడం, ఆయనే అనుభూతి చెందుతూ ఆనందిస్తూ ఆ అనుభవాన్ని పొందుతున్నాడు. అలాగా పరిణామాల ఎన్నో వేదనల ఎన్నో అనుభవాల చూడండి. ఏది చెప్పుకుంటే దానికి ఖచ్చితంగా వస్తున్నాయి చూడండి. అనుభవాల తర్వాత ప్రస్తుతం నా ముందు కూర్చుని ఉన్న మీ పరిపూర్ణ స్వరూపాకృతుల స్థితిని సంతరించుకుంటుంది చూడండి. ప్రస్తుతం మీరందరూ భౌతిక తలం అనబడుతున్న ఈ భౌతిక వాసంలో మీ మహాసృజనాత్మకతను దర్శించడానికి, అభివ్యక్తీకరించడానికి కృత నిశ్చయులై ఉన్నారు. ఓ మహా గొప్ప జీవిత తలం ఇది. మీ ప్రియ జగత్పిత అయిన ఆలోచన తన ప్రథమ కాంతి స్వరూప స్థితి నుంచి భౌతిక స్థూల దేహం వరకు ఉన్న అన్ని స్వరూపాలను ఈ ఇలతలం అంటే భూమి అనమాట. తండ్రి ఇలతలం అని చెప్తుంటాడు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది మాస్టర్స్, ఇలతలం అంటే ఏంటదంటే భూమి. మనం ఇప్పుడు భూమి అంటాం కదా, అప్పట్లో భూమిని టెర్రా అనేవాళ్ళంట. భూమికి పేరేంటి? టెర్రా. దాన్ని తండ్రి ఇలతలం అంటాడు. ఇలతలం మీద ధరిస్తుంది. సర్వత్ర పరివ్యాపించి ఉన్నది మహాప్రజ్ఞనన్న విషయం మీకు తెలుసా? సత్యం ఇదే. పదార్థాల పరిణయం పరమోత్తమ స్థాయిలో ప్రతిష్ఠించబడింది. ఉన్న ప్రపంచం ఈ భూతలం ఒక్కటే. ఓ మానవులారా, మీరు అల్పులని అనుకుంటున్నారా? చూడండి, అగోచర వాస్తవాల కన్నా మీరు అధములని అనుకుంటున్నారా? కానే కాదు మాస్టర్. మీ శాశ్వత సంకల్పాల తీరు తెన్నులను పరిపూర్ణంగా అవగతం చేసుకోవడానికి నడుము కట్టిన మహా అన్వేషకులు మీరు. చూడండి అన్వేషకులు మీరు. మానవత్వంలోనే దివ్యత్వాన్ని పొందకపోతే దైవత్వపు పరిపూర్ణత్వాన్ని మీరు ఎప్పటికీ గ్రహించలేరు. ఎవరికైనా అది సాధ్యమే. ఎందుకంటే ఆ దైవ సామ్రాజ్యం మహాపరిమితం. కాంతి పరివ్యాప్తం నుంచి, విద్యుత్ అయస్కాంత క్షేత్రం స్థితి నుంచి, పదార్థపు వ్యవస్థ వరకు, స్వరూప జగత్తు వరకు అది విపులీకృతమై విస్తరించి ఉంది. ఈ విధంగా దైవం అన్నది మహా తీవ్ర వేగంతో ప్రకటించే ఆలోచన మాత్రమే కాకుండా అతి సాంద్రత, అది సూక్ష్మ తరంగ వేగాన్ని నిక్షిప్తం చేసుకున్న భౌతిక పదార్థం కూడా.
పరిపూర్ణ మానవతను సిద్ధించుకోగలిగినప్పుడే పితృ స్థానంలోని ఆ ఆలోచనకు ఉన్న సర్వ లక్షణాలను మీరు అభివ్యక్తీకరించగలుగుతారు. మీరు దేవతలు అయినప్పుడే ఆలోచనగానే కాకుండా, అనుభూతిగానే కాకుండా, జీవదృత్తి స్ఫూర్తిగానే కాకుండా, కాంతి, విద్యుత్, అయస్కాంత, క్షేత్ర రక్త మాంస పరినిర్మిత భౌతిక దేహ పరిజ్ఞానాలకు కూడి సిద్ధించుకోగలుగుతారు. పరిపూర్ణ మానవత్వాన్ని సంతరించుకున్న ప్రజ్ఞులే దివ్యత్వపు స్థితి ప్రత్యక్ష జ్ఞానం ప్రాప్తిస్తుంది. మీ ఆలోచన తీరుతెన్నుల సంపూర్ణత్వాన్ని, మీ ఉనికి స్థితిని, మీ స్వభావాన్ని, మీ దివ్యత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలంటే సర్వ పరిస్థితుల్లోనూ సవ్యంగా సర్దుకొని ఉండగల నమ్రత, ఆర్ద్రత, పూర్తిగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగే నిర్మలతము ఉండి తీరాలి. చూడండి, మన కోసమే తండ్రి చెప్తున్నాడు, ఉండి తీరాలి. సృష్టిలోని అన్ని తలాల్లోకి, ఈ భూతలం మొత్తం మీద కూడా మీరు ప్రవేశించగలిగి ఉండాలి. సంపూర్ణంగా ఈ భూతలం మీద భౌతిక స్వరూపంతో జీవించగలిగినప్పుడే దివ్య సర్వస్వపు ప్రజ్ఞ మీకు సంప్రాప్తిస్తుంది. ధ్యానించి సంపూర్ణ జీవ ప్రజ్ఞను, జీవిత పరమార్థాన్ని గ్రహించే దివ్య మానసతను ఇంకా సంతరించుకోలేని వాళ్లకు గార్డెన్ whose seeds pollinate and create new flowers ever more beautiful and lush in their depending hues. Each of you is beautiful. A different for each of you is God expressing through the uncleanness of your own willful creative designs. All of you were once wisps of thought, emanating light, who became the continuation of God into the ongoingness of forever. In order to erect a greater kingdom of exploration, you designed with great care and much experimentation embodiments of matter are, if you will, calculated thought. Through your embodiments, you were able to express yourselves upon yet another plane of existence and thus explore the whole of the patterns of thought called God. Thus, you, in your adventures into infinite creativity, you who were once light without form have transformed yourselves into the cellular matter called mankind. In that you became God, man, the intelligence called the mind of God expressing through the living organism called man. As mankind, you are remarkable intelligence. You have not only breathed in your own cellular structures, the breath of life and the instinctual means of survival, but for divine purposes, you have integrated your supreme intelligence with the matter of the embodiment of for the purpose of refining and evolving it. Of evolution, you have thus evolved yourselves from what is termed Neanderthal to what is called Homo sapiens, humanity. Thus has mankind become on this plane over eons of time and through much experimentation, evolution, and many traumas, the erect entities who now sit before me. Over to you. Yes, madam. ఒక్క సెకండ్.
కల ఎన్ని కలదు అంటే ఎన్నో ప్రయోజనాలు కలదు. ఈ భూతలం మీదకి పూనికతో పయనించి వచ్చిన వాళ్ళకే పరిపక్వతను పొందుతున్న వాళ్ళకే సర్వతలాలను సైతం కదిలించేంత బృహత్ ప్రయత్నాలను దృఢ దీక్షతో చేస్తున్న వాళ్ళకే, జీవితానికి రంగులను తీర్చిదిద్దుతున్న వాళ్ళకే, మానవతకు ఘనకీర్తి జ్ఞాపికలను సృష్టిస్తున్న వాళ్ళకే, ప్రేమలోని ఆనందంలోని సృష్టిలోని పరమార్థం అర్థమవుతుంది. నిరంతర యాత్రికులైన మీరే జీవితానికో శాశ్వతత్వానికి పరికల్పిస్తున్న మీకే ఆ శాశ్వతపు అనుభవము, ఆ శాశ్వతత్వాన్ని కొనసాగించే నైపుణ్యము సిద్ధిస్తాయి. ఓ భౌతిక తలపు ఉనికి ఎంతెంత కాలం కొనసాగుతూ ఉంటుందో అంతంత కాలవరణంలో జీవితం శాశ్వతమై సృజనాత్మకతతో కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఈ మానవతలో జీవించడం అన్నది ఓ పురుషుడిగా, ఓ స్త్రీగా ఈ మానవతలో కొనసాగుతూ ఉండడం అన్నది ఎంతో గొప్ప అవకాశం, మరెంతో గొప్ప గౌరవం. నిజంగా ఓ దివ్య జీవనమే ఇది. దేవతలు అనే మాటను మీరు ఎప్పుడూ అంటూనే ఉంటున్నారు. ఆ దేవతల స్థితికి ఎదగాలని మీలో ఎందరో ఉవ్విళ్ళూరుతూనే ఉన్నారు. కానీ ఆ దేవతా స్థితిలో గొప్ప లోపం ఒకటి ఉంది. ఆ దేవతలకు ఆలోచన సమతుల్యం ఉండదు. చూడండి, ఆ దేవతలకు ఆలోచన సమతుల్యం ఉండదంట. వాళ్ళు ఇంకా మానవ స్థితిని అందుకోవాల్సి ఉంది. వాళ్ళు ఇంకా చూడండి, అంటే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు మానవతా స్థితికి వచ్చి ఇవన్నీ మనం అనుకుంటున్నాం కదా, ఇవన్నీ పడుతున్నాం కదా, ఇవన్నీ జీవించి ఇవన్నీ అయితేనే వాళ్ళకి ఆ స్థితి కంప్లీట్ అవుతుందంట. మానవతా స్థితిని అందుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ దేవతలందరూ కేవలం శక్తి స్వరూపాలు మాత్రమే. ఆ దివ్య శక్తి ఎప్పటికైనా మానవ స్వరూపాన్ని ధరించే తీరాలి. దివ్య మానవతను సంతరించుకొనే తీరాలి. కానీ ఏ సానుభూతి కరుణలు మానవుల పట్ల దేవతలకు ఉండవు. అంటే చూడండి, వాళ్ళకి ఏ మానవత్వం కానీ సానుభూతి కానీ కరుణ కానీ ఉండవు అంట దేవతలకు మానవుల పట్ల. అగోచర జగత్తులో ఉంటున్న వాళ్లకు మానవత్వాన్ని ఏనాడు ధరించని వాళ్లకు మానవుడిని గురించిన ఓ అవగాహన ఎలా ఏర్పడుతుంది అంటే, ఇప్పుడు ఒక నొప్పి ఉన్నవాడికి ఇంకొకడు అలాంటి నొప్పి ఉన్నవాడికి పలానా నొప్పి అంటే అర్థమవుతుంది, లేనివాడికి అర్థం కాదు కదా. అదే చెప్తున్నాడు తండ్రి ఇక్కడ. వాళ్ళకి మానవత్వం గురించి వాళ్ళకి తెలియడానికి వాళ్ళు ఎప్పుడు దాంట్లో జీవించాల, వాళ్ళకి ఏం తెలియదు మానవుల గురించి అని చెప్తున్నాడు. ఎలా ఏర్పడుతుంది? దేవతల కన్నా మానవులే ఎంతో మహనీయులు. మానవాకృతుల్లో పరిమితంగా జీవిస్తున్న దైవత్వాన్ని ఈ దేహాలు గ్రహించగలగడం అసాధ్యం. మానవుడి దుఃఖానందాలకు సంబంధించిన అతి పరిమిత అల్ప అవగాహన మాత్రమే ఆ దేవతలకు ఉంది. మానవత్వంలో భాగస్వామ్యం ఓ అనుభవం అని నేను అంటాను. మానవత్వాన్ని అందుకున్న మీ భగవతత్వాన్ని కూడా సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. కనుక మానవతను సంతరించుకున్న మీరు మాత్రమే ఆ దైవ సామ్రాజ్యపు పరిధుల అంత వరకు చేరగలుగుతున్నారు. మానవ జన్మను పొంది మీ ఏ అధోగతి పాలు అయిపోలేదని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే మానవ జన్మ తీసుకుని మీరు ఏ అధోగతి పాలు అయిపోలేదని మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు తండ్రి. మానవత మూలాన్ని ఎప్పుడూ అందుకోలేని వాళ్ళు ఏ నాటికి స్వర్గం సామ్రాజ్యాన్ని అందుకోలేరు.
జీవితంలోకి అవతరించిన వాడు స్వర్గ అవరోహణాన్ని ఎలా చేయగలుగుతాడు అంటే మనం అంటాం కదా, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఏమి ఎక్కుతుంది అంటాం కదా మనం సామెత తెలుగులో. మీకు అర్థమవుతుంది కదా మాస్టర్స్? అదే అదే చెప్తున్నాడు తండ్రి. వాళ్ళు మానవత జన్మనెత్తి మానవత జన్మలోని అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఏమీ అనిపించలేదు, అలాంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని చెప్తున్నాడు తండ్రి ఇక్కడ. మహాబలీయమైన ఆ దైవాన్ని మీ శరీరంలోనే స్వయంగా జ్వలిస్తున్న ఆ అగ్నిని అర్థం చేసుకోవడం కోసం ఈ ఇలతలం మీద భౌతిక స్వరూపంతో మానవుడిగా జన్మించడంలోనే ఎంతో వివేకము ఉన్నాయి. జీవ సర్వస్వంలోనూ ఈ అగ్ని ఉంది. మానవత అనబడుతున్న ఈ భౌతిక వ్యక్తిత్వ వివేక అవతరణలో మేడం కొంచెమే చదివినట్టున్నారు మేడం. లేదు మేడం, 2 పేరాలు అయింది. ఓకే. All of you are here upon what is termed the plane of demonstration in order to demonstrate the power of your creative intelligence in this level of life. A great level of life for your thought. Your beloved Father exists in all forms of its manifestation. From light all the way to the density of matter. Do you know that intelligence thrives in all places? It does indeed. But here upon this place of your called earth is where humanity, the marriage of thought with matter, is at its peak of evolution. Humanity, do you think you are backward? Do you think you are less than those who are in the unseen? You are not. You are on a grand adventure into the understanding of the whole of your eternal thought processes. Without becoming God in the form called humanity, you could never understand the conclusiveness that God is. No one could. For the kingdom of God is expansive from light into electrum, into matter, into form. Thus God is not only the higher frequencies of thought, it is also the densest and lowest frequency of thought called gross matter. Only when you have become humanity do you express what the Father is in all forms of thought. For when you are God or man, God, woman, not only are you thought and emotion and evolving will, but you are light. You are electron. You are matter in the form called flesh and blood. No one expresses the whole of God's kingdom until he becomes God in the form called man. To understand the totality of your thought processes, to embrace the whole of you and what you are, God that you are, you must be polluble enough and love expressed upon the plane of gross matter. Then you will have an understanding of God in the form called matter. Over to you, madam. Yes, madam. జీవించి ఈ అగ్నిని అర్థం చేసుకోగలిగినప్పుడే మీరు ఆ దైవత్వ సంపూర్ణతను అర్థం చేసుకోగలుగుతారు, ప్రాప్తించుకోగలుగుతారు, దర్శించగలుగుతారు. బాహ్యాకాశంలో, అంతరాకాశంలో, పదార్థ స్వరూపంలో, రక్త మాంసాల్లో ప్రేమతత్వాన్ని, ఆనంద స్వరూపాన్ని, దుఃఖ స్థితిని పరిపూర్ణంగా గ్రహించగలిగినప్పుడే ఆ దైవత్వ ప్రాప్తిని స్వయంగా మీరు సిద్ధించుకోగలుగుతారు. ఆ దైవత్వం మీరే కాగలుగుతారు. దేహ సాంద్రతతో ఆ దైవాన్ని అనంతంగా అన్వేషిస్తూ అధ్యయనం చేయడమే
ఈ ఈలతలం మీద మీరు జీవిస్తూ ఉండడానికి కారణం. మీ సృజనాత్మకతకు ఏది మూలమై ఉందో, ఏది ప్రాణమై ఉందో అదే జీవితం. ఆ ప్రాణశక్తే పదార్థంలో అణువుల అమరికను, ఈశ్వరణలో గ్రహాలను నిలిపి ఉంచుతూ ఉన్న శక్తి. నిరంతరం పరిణమిస్తూ ఉండడమే అనవతరంగా విస్తరిస్తూ ఉండడమే, శాశ్వతంగా కొనసాగుతూ ఉండడమే ఆ జీవశక్తి సహజ లక్షణం, స్వభావం. సర్వలోకాల్లోనూ ఈ జీవిత ధ్యేయం ఎప్పుడూ ఒకటే. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం. ఎప్పుడూ జీవిత కాలాలను నేర్చుకుంటూ ఉండడం, నిరంతరం ఆ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉండడం, నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ ఆ జీవితానికి పునరంకితం చేస్తూ పరిణితిని సాధించడం. మీ జీవితమే ఈ సృజనాత్మకతపు ఆలోచనతో మీరు ఆడుకుంటూ పదార్థ సాంద్రతలో నుంచి దాన్ని ప్రదర్శిస్తూ వ్యక్తీకరిస్తూ మీ వివేకాన్ని అవగాహనను పెంచుకుంటూ మీ ఆత్మ రహస్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు. అయినా ఈ భూతలం మీద జీవితం అంతా ఓ మహాభ్రమే. ఈ మూడు పరిణామాల తలపు వ్యవస్థ సత్యమని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటున్నారు. కానీ ఇది ఓ మిథ్య మాత్రమే. మానవత ఇక్కడ ఆడుతున్న ఆటలన్నీ భ్రమలే, అవన్నీ కలలే, అన్ని కలల్లో మాయమైపోయేవే. సత్య జగత్తు వాస్తవానికి మీ అంతరంలోనే ఉంది. ఆలోచనలో అనుక్షణము మీలో సంభవించే అనుభూతుల సంఘర్షణల్లో ఆ సత్య జగత్తు ఉంది. మీ అనుభూతి కేంద్రం చుట్టూ పరివ్యాపించి ఆ సత్య జగత్తు ఉనికి ఉంది. తర్కానికి ఏ మాత్రము లొంగని ప్రేమవాహిని అది. అంటే తర్కానికి ఏమాత్రం లొంగని ప్రేమవాహిక అది అని చెప్తున్నాడు. అనుభూతులను మీ ఆత్మలో నిలుపుకొని గ్రహించగలిగే నేర్పు మీకు ఉంది. ఉండకపోతే ఈ భౌతిక వాస్తవానికి ఏ ఉనికి ఉండదు. మహాశూన్యంగానే అది ఎప్పుడు ఉంటుంది. సృజనాత్మక స్వరూపాలు మీలో రేపే అనుభూతులను ఆస్వాదించడానికే ఈ భూతల స్వర్గపు సృష్టి సర్వస్వం సంభవించింది. ఈ సృష్టి దేనికోసం? ప్రజ్ఞ అనే మహా విలువైన జీవితపు బహుమతి కోసం. ఆ ప్రజ్ఞ అన్నది మేధస్సు సామర్థ్యంతో అవగాహనకు వచ్చే జ్ఞానం కాదు. జీవిత అనుభవం ద్వారా అనుభూతి సర్వస్వంలోంచి ప్రభవించేదే ఆ ప్రజ్ఞ. జీవితం అనే ఈ నాటక రంగమే మీ సామ్రాజ్యం. మీ భ్రమలను సృష్టించడానికి, మీ కలలకు రూపాల్ని కల్పించడానికి, మీ ఊహలకు రూపాన్ని నిర్మించడానికి పనికొచ్చే ఓ వేదిక మాత్రమే. ఎస్ మేడం, ఓకే మేడం. Yes, madam. Those who have yet to become God man do not have the complete experience of God to reflect upon in order to gain the wisdom and understanding of all life. Only the ones who travel to this plane to become a part of the splendor of this plane, to evolve it, to move mountains, to create color, to create monuments of dignity. Only they understand the intricacies of love, of joy,
of creation. Only those travelers which you are the ones who have gained the understanding of forever and the desire to pursue it. For they are the ones who create forever for all of life, for as long as there is a plane of matter. It permits the ongoingness of life into infinite creativity. Thus, to be man and woman, to be collective humanity is indeed a privilege. It is an honor. It is an indeed divine life. There is a term you have called angels, and there are many of you who desire to be such a divine creator, but there is a great holdback in being an angel because they have no reasoning balance, for they have yet to live as man. They are simply energy, the gods who will eventually become God man, but they do not have sympathy or compassion for mankind. How could anyone in the unseen completely understand you until they have been you? Mankind is far greater advanced than angels, for they have no understanding of God living in the limited form called man. Thus, they are limited in their understanding of mankind and his joys and sorrows. Over to you, madam.